అస్మద్గురుభ్యో నమః. ఏదో ఒక శరీరము లేక ఆత్మ ఎప్పుడునో ఉండదు. ప్రకృతిలో నున్నంత వరకు పాంచభౌతికమగు త్రిగుణాత్మక శరీరమును ధరించి యుండును అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము. ప్రకృతిలో నున్నంత కాలము ఈ ఆత్మను మనస్సు, ఇంద్రియములు అంటిపెట్టుకుని ఉండును. ఎందులకనగా ఆత్మ ప్రకృతిలో ఇట్లు శరీరములను మారుచూ తిరుగుచుండుట తాను చేసి ఎంచుకొనిన కర్మల ఫలితములను అనుభవించుటకు కనుక అనుభవించుటకు సాధనము కావలయను. తిరిగి కొత్తవి సంపాదించుటకును సాధనము కావలయను. కనుక అట్టి సాధనముల వంటివి ఈ 10 ఇంద్రియములున్నో. వీటిని నియమించి పనిచేయించు మనస్సున్నో అయితే ఇవన్నీ అచేతనములే. శరీరం కల ఆత్మ ఏ పని చేసినను, ఏమి చూచినను, ఏ ఇంద్రియముతో దేనిని అనుభవించినను అవన్నీ సంస్కారములుగా మనస్సులోనే ఒక చోట ఉండును. దానిని అంతఃకరణమందురు. ఈ సంస్కారములన్నీ అతి సూక్ష్మములై సుమారు 21 జన్మల పూర్వము నుండి చేసిన పనుల ఫలితములన్నింటినీ కలుపుకొని అంతఃకరణం అను చోట ఉండి యథాప్రకారముగా ఒక్కొక్క కర్మయు ఫలోన్ముఖమై అనుభవింపబడుచుండును. అన్ని సంస్కారములు ఎట్లుండును? అతి సూక్ష్మమగు మనస్సులో అను సందేహము కలుగవచ్చు. పెద్ద పెద్ద దృశ్యములను సినిమాగా తీసి అట్లు తీసిన నెగిటివ్ల రీళ్లన్నీ పెట్టెలలో పెట్టి దాచుకుని ఏది కావలసి వస్తే దానిని తీసుకుని తిరిగి పెద్దదిగా తెరపై చూపుచున్నారు గదా ప్రత్యక్షముగా. అట్లే మన ఇంద్రియములన్నీయూ కెమెరాల వంటివనిన్ని. అవి అనుభవించిన వాటన్నింటినీ రికార్డు చేసి పెట్టినవనిన్ని. అట్టి వాటన్నింటినీ మనస్సు తనయందు నిల్వ చేయుననిన్ని. సమయమును బట్టి వాటిలో కొన్నింటిని నిదురలో మన మనస్సనే తెరపై కొలదిగా చూపుచుండుననిన్ని మన పెద్దలు చెబుతున్నారు. ఏ ఏ కర్మ ఫలోన్ముఖమయ్యనో అట్టి కర్మ ఫలితమును అనుభవించుటకు ఏ రకమగు శరీరము తగియుండునో ఆ రకమైన శరీరము వీనికి ఇచ్చి ఆ శరీరముతో ఇన్ని రకములుగా ఇంతకాలములో పాత నిల్వలోని ఇన్ని కర్మలను అనుభవించుమని ఆ అంతఃకరణలోని కర్మలలో కొన్నింటిని మాత్రము తీసి ఈ జన్మకు కేటాయించి అనుభవింపచేయును. ఇట్లనుభవించగా అనుభవించగా కర్మలన్నయూ క్రమముగా ఖాళీ అయిపోతే ఆత్మ పరిశుద్ధమైనది అగును. అప్పుడు ప్రకృతిలో నుండి బయటకు పోవును, ముక్తి మార్గములోనికి పోవును. అట్లు కాక అనుభవించుటకేర్పాటు చేసిన దాన్ని కాదని వదలి మరొక దానిని చేయ ప్రయత్నిస్తే చేయవలసినవైనా సక్రమముగా చేయకపోయినా అలవాటు లేనిది కావటం వల్ల ఆ కొత్త పని చేయటంలో లోపాలు జరిగి అది తను పాడగును. మరియు పాత నిల్వ అటుంచి ఇప్పుడు ఖర్చు చేయుటకై తీసిన కర్మ ఖర్చు కాదు సరికదా. తిరిగి మళ్ళీ పాత నిల్వలోనికి కొత్తగా చేర్చిన వారమై కర్మను బాగా పెంచుకొనిన వారమగుదుము. ఏది ఏమైనా పాత నిల్వ అంతా పోతే గాని ముక్తి లేదు. అనుభవిస్తేనే గాని పాత నిల్వ నశించదు. ఇది సిద్ధాంతం. కావున ఇంద్రియములున్ను మనస్సు అచేతనములని అనుకొంటిమి. అట్టి వాటిని ఆత్మ లోపల ఉండి పని చేయించును. అనగా ఆత్మదీపము వలె జ్ఞానమనే ప్రకాశమునే తనకు స్వరూప స్వభావములుగా కలది కనుక ఆ ప్రకాశము
ఆ ఇంద్రియముల ద్వారా బయటకు ప్రసరింపచేయునన్నమాట. ఇంద్రియములు బలము కలవై మంచి స్థితిలో ఉన్నట్లయితే ఆ లోపలి ప్రకాశమును సరిగా గ్రహించి బయటకు పంపును. దుర్బలములు పాడైనవి కనుక అయితే ఆ లోపలి కాంతిని గ్రహించలేవు. ఏ ఏ ఇంద్రియము గ్రహించలేనిదై ఉంటుందో ఆయా ఇంద్రియము పాడైనదని మనము వ్యవహరింతుము. ఆ ఇంద్రియము ద్వారా ఆత్మ తన కాంతిని ప్రసరింపచేయదు, సంకోచింపచేసుకొనును అనవచ్చు. మనం నిద్రపోతున్నప్పుడును లోపల ఆత్మ ఇంద్రియములను అప్పుడవి లోపలి కాంతిని గ్రహించి బయటకు పంపు స్థితిలో నుండవు. కావున అప్పుడు ఆత్మజ్ఞానము వాటి ద్వారా ప్రసరించి వస్తువులను గ్రహించుట మొదలగు అనుభవమునందు లేదు. దానిచే అప్పుడు మనను గూర్చి మనమే ఎరుంగని స్థితిలో నుందుము. అప్పుడు ఆత్మ అన్ని ఇంద్రియముల నుండి తన జ్ఞాన ప్రసారాన్ని ఆపివేసినదని అర్థము. అనగా ఆత్మ అనే దీపానికి ఇంద్రియాలనే 10 ప్రసార ద్వారాలున్నాయి. వీటి ద్వారా అది బయటకు వెలుగును పంపుతున్నది. ఏ ద్వారాన్ని మూసేస్తే ఆ ద్వారంలో నుండి కాంతి బయటకు రాదు. అన్ని ద్వారాలు మూసేస్తే అసలు ఆత్మ ఉందనే తెలియదు. కానీ లోపల ఆత్మ ఉండును అని చాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. జ్ఞానమనే కాంతి బయటకు ప్రసరిస్తే అది ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక ఇంద్రియం ద్వారా ఆ విషయాన్ని అనుభవించి కొంత కర్మను నశింపచేసుకొనుటయో కొత్త కర్మను నిలువ చేసుకొనుటయో సంభవించును. కావున కర్మానుభవమునకు మనస్సు ఇంద్రియములు అత్యంత ఆవశ్యకములు. ప్రకృతిలో ఆత్మ తిరుగునది కర్మానుభవమునకే కనుక తత్సాధనములకు ఇవి కూడా ఉండియే తీరును. కర్మానుభవమునకు తరువాత వీటి అవసరము లేదు కనుక ఇవి ఆత్మను వదిలివేయును. అప్పుడు ఆత్మ ప్రకృతిని దాటి శుద్ధ తత్వ పరమ పదమును చేరును. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి రామానుజదాసి. కృష్ణ